మంత్రులకి ఉంది అనేది నిన్న నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అబ్జర్వేషన్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరికీ తెలియదు. గతంలో ఎప్పుడు అంటే రెండు సందర్భాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లోపల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమైనా చేశారు, కానీ బీఆర్ఎస్ నుంచి ఆ ప్రయత్నం కూడా జరగలేదు. జస్ట్ వదిలేశారు. అది జగన్మోహన్ రెడ్డి రెండు సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాడు, లోపల ఏం మాట్లాడుకున్నాం, ఏ అంశాల మీద సమావేశం జరిగింది అని. ఆ తర్వాత ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు. ఆయన హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించినప్పుడు కూడా ఆయన ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇది మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగానే వ్యవహరించాడు. ఈ ఇంపాక్ట్ కూడా ఉంది. అంటే ఆయన చివరి రోజుల్లో వ్యవహరించిన తీరు కూడా ఏపీ ఓటర్ల మీద కూడా కొంత ప్రభావం చూపించింది అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య కోరుకుంటున్నారు ప్రజలు. అది కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది రేపు సమావేశంలో. అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన సమస్యలు మాట్లాడుకుంటూనే ప్రజలు, ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజలు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు అవి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 10 ఏళ్ల తర్వాత ఇంకా అంత వైరుధ్యాలు ఉంటాయంటారా? విభజన లేవండి, ఏం లేవు. అందరూ పెద్దగా రాష్ట్రం విడిపోయింది అని టెక్నికల్గా ఒక పాయింట్ ఏదో ఉంది, కానీ పెద్దగా ఎవరు ఇబ్బంది పట్టలేదు. ఆంధ్రలో పడలేదు. నిజానికి అక్కడికి వెళ్ళి వస్తున్నారు. మనం మొన్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి విపరీతంగా వెళ్ళి ఓట్లేసి వచ్చారు. హైదరాబాద్ నుంచి కానీ, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి కానీ. చివరికి నిన్న జరిగినటువంటి పింఛన్ల పంపిణీ కోసం కూడా తెలంగాణ నుంచి విపరీతంగా వెళ్ళారు ఆంధ్రాకి. అంటే దానిలో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో గ్రామాలతో సంబంధాలు ఉన్నటువంటి చాలామంది హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కదిలి వెళ్ళారు. విపరీతమైనటువంటి రష్ కనిపించింది. అందుకని దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ తాలూకా వ్యవహారాలు, వాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే కన్వీనియంట్గా తీర్చే పద్ధతిలో ఉండాలి అనేది కూడా ఒక చిన్న ప్రస్తావన. అంటే విభజన జరిగి 10 ఏళ్ళు అయినప్పటికీ ఒక అంశంగా దాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది. అది కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సయోధ్యతో ఉన్నారు అనేది ఒకటి. టెక్నికల్గా ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తయిపోయింది కదా సార్, ఇంకా కొనసాగింపు రాజధాని అనేది సాధ్యం కాకపోవచ్చేమో. డెఫినెట్గా లేదండి, సాధ్యం కాదు. కానీ అక్కడ రాజధాని అంటూ ఏది లేదు ఆంధ్రప్రదేశ్కి. మరి అదొక మైనస్ పాయింట్ కదా. దీన్ని ఈ దృష్ట్యా ఏమన్నా కోరే అవకాశం ఉందా? టైం కోరే అవకాశం ఉందా? అది 2-3 మాట్లాడారు, కానీ అది డెఫినెట్గా జరిగే అవకాశం లేదండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ నిర్ణయం తీసుకోవచ్చా? దాని లేదు. అంటే వీళ్ళు కోరాలి కదా, ఏపీ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ రావాలి. అది మీకు గుర్తుండేది అయితే గత ప్రభుత్వం నుంచి కూడా రాలేదు. అది అవును, కొంతమంది వ్యాఖ్యలు చేశారు అంతవరకే. సుబ్బారెడ్డి గారు ఒక్కరు చేశారు, ఇంకా తర్వాత సుబ్బారెడ్డి గారు మాత్రమే మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదు. అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంది వ్యవహారం అనేది అర్థమై భయపడినటువంటి వాళ్ళు మాట్లాడారు. ఇది 3 రాజధానుల ఎపిసోడ్కు సంబంధించి ఒకటి న్యాయ రాజధాని విషయం పూర్తి స్థాయిలో కోర్టు పక్కన పెట్టేసింది. దాని గురించి ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. రెండోది, అమరావతికి సంబంధించినటువంటి ఏ రకమైన యాక్టివిటీ ఈ ప్రభుత్వం చేయలేదు అనే అభిప్రాయం కూడా జనంలోకి వెళ్ళింది. దీంతోపాటు విశాఖ రాజధాని విషయంలో 2-3 సార్లు వీళ్ళు ట్విస్ట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలని. అది జనాలని కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే వీళ్ళు చివరి క్షణంలో నేను విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పినప్పటికీ అంతకు ముందు వీళ్ళు నడిపించినటువంటి ట్విస్టులు ఒకసారి అమరావతి రాజధానిగా ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా జనంలోకి పంపు చేసింది వైఎస్ఆర్సీపీ.
మళ్ళీ సీరియస్గా 3 రాజధానుల విషయం మేము పరిశీలి చేస్తున్నాము అని మళ్ళీ ట్విస్ట్ చేసింది. ఈ